సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో కాకి జింక నక్క ముగ్గురు మంచి స్నేహితులై అడవంతా హాయిగా తిరుగుతున్నారు అని చెప్పాను కదా. అవును మమ్మీ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందామా? విందా మమ్మీ. అలా స్నేహంగా అవి కొన్నాళ్లపాటు అడవంతా హాయిగా తిరుగుతూ ఉండగా ఒకరోజు జింకను తీసుకుని వెళ్లి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగి తినడానికి ఎంచక్కా ఉందనుకుంది జింక. అప్పుడు ఆ నక్క, చూసుకో, కన్నుల పంటంటే ఇదే, ఇకపై హాయిగా నువ్వు ఈ పంటను కడుపు నిండా తినొచ్చు అన్నది. జింకకు పట్టపగ్గాల్లేకపోయాయి నక్క మాటలకు. పొలంలో పడి పంటను తినడం మొదలుపెట్టింది. మరునాడు ఆ మరునాడు అలా వారం 10 రోజులుగా పంట మొత్తం తినేస్తోంది జింక. రోజురోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి నా పంటను తినేస్తోంది, దాని అంతు చూడాల్సిందే, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు. ఎందుకు మమ్మీ? బాగా తింటే మంచిదే కదా. మంచిదా? నీకెందుకలా అనిపించింది? అంతే కదా మమ్మీ, నేనెప్పుడు సరిగ్గా తినకుండా మారం చేస్తారని తిట్టి తినిపిస్తావు కదా. కానీ జింక అదేం లేకుండా హ్యాపీగా తినేస్తుంది కదా. అయినా ఈ మమ్మీకి మేము బాగా తినాలని కదా కోరుకుంటారు. అది నిజమే, కాని మనింట్లో తినకుండా పక్క షాపుల్లోకెళ్ళి దొంగతనం చేసి తినడం తప్పు కదా. అవును, తప్పు మమ్మీ. కదా, ఇక్కడ ఈ జింక కూడా అలాగే చేస్తోంది. పాపం, రైతేమో కష్టపడి పొలం పండిస్తే ఈ జింకేమో ఇలా పంటంతా తినేస్తోంది. అందుకే ఆ రైతుకి కోపమొచ్చింది. ఓహో, అవునా? కాని జింకకు రైతు వలపన్నిన విషయం తెలియదు కాబట్టి ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. పాపం, కాని తన వల్ల కాలేదు. అలసిపోయి చతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగున్ను అనుకుంది. తోడుకొని పోయేందుకు నక్క రావడం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టే అనుకుంది జింక. నక్క కోసం ఎదురు చూస్తూ ఉంది. కాసేపటికి నక్క రానే వచ్చింది. వలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి బాధపడటం మాని, అబ్బా, ఇక నాకు పండగే అనుకుంటూ సంతోషపడింది. ఎందుకు మమ్మీ? ఎందుకంటే నక్క పన్నాగమంతా ఆ జింకను తినడమే కదా. జింకేమో నక్క కన్నా వేగంగా పరుగెత్తగలదు. మరి అలాంటప్పుడు నక్క జింకను పట్టుకోగలదా? పట్టుకోలేదు. అందుకే సులభంగా జింకను పట్టుకోవడం కోసం ఇదంతా చేసింది. చూసావా, జింకతో స్నేహంగా ఉన్నట్టే ఉంటూ ఎంత పని చేస్తుందో నక్క. అవును మమ్మీ, నాకు చాలా ప్యాక్ కదా. అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడూ వినాలి అనేది. మరి నువ్వు వింటావా? వింటా మమ్మీ, నేను గుడ్ కదా. సూపర్. సరే, అలా ఆనందపడుతున్న ఆ నక్క తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి చంపుతాడు. అప్పుడు ఎంచక్కా కరువు తీరా ఈ జింక మాంసాన్ని తినొచ్చు అనుకుంది నక్క. అయితే లోపలి తన భావాలేవీ జింకకు కనిపించకుండా బయటికి బాధగా నటిస్తూ జింక దగ్గరగా పరుగున వచ్చింది నక్క. నక్కని చూడగానే జింక సంతోషంతో, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, రా
తొందరగా వల తాళ్లను కొరికి నన్ను విడిపించు మిత్రమా. పొలం యజమాని రాకముందే మనమిక్కడ్నుంచి పారిపోవాలి అంది జింక. సరేనంటూ వల తాళ్లను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తరువాత తాళ్ల వాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది మిత్రమా అని జింక అడుగగా, ఈ వల తాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారో కాని ఒక్కటే వాసన వస్తోంది. అదలా ఉండని, ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను. ముడితే వ్రతభంగమైపోతుంది, పాపం చుట్టుకుంటుంది అంది నక్క. ఊహించని జవాబుకు పాపం జింకకు స్పృహ తప్పినంత పనయ్యింది. తాళ్లను కొరికి తనని వలనుంచి నక్క రక్షిస్తుంది అనుకుంటే ఆ తాళ్లను తాను కొరకరాదని, కొరికితే వ్రతభంగం అవుతుంది అంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి. అప్పుడు నక్క జింకతో, జింక మిత్రమా, ఇంకో విధంగా అనుకోకు. ఈ పని తప్ప నువ్వు ఇంకేం పని చేయమన్నా చిటికలో చేసేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల దాక్కుని ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగింది నక్క. జింకకు కొద్ది దూరంలో కూర్చుంది. అబ్బా, ఈ పొలం యజమాని తొందరగా వస్తే బాగున్ను. జింక ఎంచక్కా చస్తుంది, అప్పుడు దాన్ని కడుపు నిండా తినొచ్చు అనుకుంటూ అంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తులమారితనం అర్థమైపోయింది జింకకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటుందనుకుంది జింక. అయినా ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, జరగాల్సింది జరుగుతుందనుకొని తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చి ఏడుస్తూ ఉంది. మమ్మీ, నక్కలేకపోతే జింకకి ఇంకో ఫ్రెండ్ కాకింది కదా, అదొచ్చి కాపాడొచ్చు కదా. అవును కదా, కాపాడొచ్చు. కానీ చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. ఇంతలో జింక కోసం ఎదురుచూస్తున్న కాకి ఎప్పుడనగానో మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదేంటి, ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చింది. పొలంలో వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి, ఎలా? తనకు వలను కొరకడం రాదే. అన్నట్టు నక్కబావకి వచ్చు కదా, నక్కబావుని కేకేస్తే సరే అనుకుంది. అలా అనుకుంటూ అరవబోయింది కూడా. అప్పుడు జింక, ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు అని అడుగగా, ఇంకెవరిని, మన నక్కబావనే అంది కాకి. కేకేయడమెందుకు, అదిగో అక్కడే ఉన్నాడు చూడు అంటూ చూపించింది జింక. తనని జింక కాకి చూస్తున్నారన్న విషయం గమనించి వాళ్లను చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క. నా చావు కోసం చూస్తున్నాడు, నా మాంసం కోసం కాచుకొని కూర్చున్నాడు అంటూ బాధపడుతూ చెప్పింది జింక. ఇక జరిగిందంతా అర్థమైపోయింది కాకికి. చూసావా, అందుకే నేను ముందే చెప్పాను, విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో. చెడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడే, వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. ఆ మాటలకు జింక, కాని నేను వాడికి కీడు తలపెట్టలేదుగా, మరి వాడు నాకు కీడు తలపెట్టాలనుకోవడం తప్పు కదా మిత్రమా అంటూ జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని ఎప్పటికీ గుర్తించలేరు, ఆకాశంకేసి చూడలేరు. బంధుమిత్రుల మాటలు అస్సలు వినిపించుకోరని పెద్దలు ఊరకనే అనలేదు అంది కాకి. చేసిన తప్పుకు బాధపడుతూ మౌనంగా తలంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనక గోతులు తీసే స్నేహితులు పాల బిందెలనిపించే విషపు కుండలలాంటివారు. వాళ్లతో స్నేహం ఎప్పటికీ పనికిరాదు అన్నది కాకి. నీ మాటలన్నీ నిజాలే. మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలు, ఆనందాలే. చెడ్డవారితో స్నేహం చేస్తే ఇదిగో ఇలా అన్నీ కష్టాలు, నష్టాలే. నక్క మాటలు విని మోసపోయాను, అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను అని జింక ఏడుస్తూ ఉండగా అంతలో పొలం యజమాని అక్కడికి వచ్చాడు. అతని చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రను కోపంగా పెద్ద పెద్దగా అరుస్తూ వస్తున్న యజమానిని కాకితో పాటు చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు అంది జింక భయంతో. అవును, ఏం చేద్దాం, ఏం చెయ్యాలప్పా ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా,
ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే నువ్వు ఊపిరి బిగపట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకొని చచ్చిపడినట్టు ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ళమీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మో, నిజంగా పొడుస్తావా? అలా చేస్తే నాకు నొప్పి కలుగుతుంది కదా అని జింక అనగానే కాకి, ఛ, నేనెందుకు నిజంగానే నిన్ను పొడుస్తాను? అలా పొడుస్తున్నట్టుగా నటిస్తాను అంతే. అది చూసి నువ్వు నిజంగానే చనిపోయావనుకొని యజమాని నీ మీది వలను తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావుమని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి. హే, భలే భలే అంది కాకి ఆనందపడుతూ. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగపట్టింది. కాళ్ళు చాచి బిర్ర బిగుసుకొని చచ్చినట్టు పడి ఉంది. జింక కళ్లను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది. పొలం యజమాని జింకకు దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలికలేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావు కావుమంటూ అరిచింది. అంతే, జింక రివ్వుమని పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చేసిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు. కాని అదృష్టవశాత్తు జింక తప్పించుకుంది. కాని నక్క దురదృష్టం. ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బాగా బలంగా తగలడంతో దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చివరికి నక్క చచ్చిపోయింది అంటూ కథ ముగించాడు హిరణ్యకుడు లఘుపతనకుడిని చూస్తూ. తల్లి, మరి ఈ కథను విన్నావు కదా, ఈ కథలో నీతేంటి? నువ్వే చెప్పు మమ్మీ. స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగినవాడే ఆఖరికి అంతమైపోతాడు కదా. అవును మమ్మీ, నిజం. నెక్కలాగా కదా. అవును నాన్నా. ఈ విషయాలన్నీ హిరణ్యకుడు లఘుపతనకుడితో చెబుతూ ఉన్నాడు. ఇంతకీ లఘుపతనకుడు ఎవరు? చిత్రగీవుణ్ణి, మిగిలిన పాడురాల్ని గమనించిన కాకి కదా మమ్మీ. వెరీ గుడ్. మరి హిరణ్యకుడు? చిత్రగీవి ఫ్రెండ్ ఎలుక కదా మమ్మీ. సూపర్ నానా, నీకు రేపు ఒక చాక్లెట్. హే, థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ, నువ్వే కదా చెప్పావు చాక్లెట్ తినొద్దని, మరి ఇప్పుడు చాక్లెట్ ఇస్తానంటున్నావు? అదే మరి ఇందాక చెప్పింది. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తే ఏ సమస్య రాదు కదా. అవును కదా. థ్యాంక్ యూ మమ్మీ. సరే, బజ్జుంటావా? అలాగే.